పట్టుకుంటున్నారు. ఎందుకంటే 8వ అధ్యాయం యెషయా గ్రంథము 20వ వచనం, యెషయా 8:20లో ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల, బోధ సరిగా లేదు, అది వచ్చిన సమస్య. బోధ సరిగా లేదండి. చాలామంది అంటారు ఓఫీర్ గారు ఎప్పుడూ సిద్ధాంతాలు మాట్లాడతాడండి, అందుకే మాకు ఇష్టం లేదు. సిద్ధాంతం మాట్లాడితే నేను ఏమన్నాను? యేసు దేవుడు గాడు అన్నానా? లేకుంటే నమ్మి బాప్తిస్మం ముద్దొద్దు అన్నానా? లేకపోతే వ్యభిచారం చేయండి ఏం పర్లేదు అన్నానా? తాగండి పర్వాలేదు అన్నానా? ఏమన్నాను చెప్పండి. ఏంటంటే సిద్ధాంతం అంటే అది తెలియదు. అవును, ఓఫీర్ గారు చెప్పిన సిద్ధాంతం బైబిల్కు విరుద్ధం అన్నది ఒక్కటి చెప్పండి, నేను స్పష్టీకరిస్తాను. అది ఇష్టం లేదు జనాలకు. కుండబద్దలు కొట్టి ఇది సత్యము ఇంకేది కాదని క్లారిఫై చేస్తాను. అది ఇష్టం లేదు. బోధకులకు కన్ఫ్యూజన్ ఇష్టం. కన్ఫ్యూజన్లో ఉండాలి. తికమక మకతికలో మసక చీకట్లో అది మనిషో చెట్టు అర్థం కాని చూపు, గుడ్డి చూపు కావాలి. ఓఫీర్ గారి సిద్ధాంతం మాట్లాడతాడు. సిద్ధాంతం అంటే నేను తేల్చేస్తాను విషయం. నా దగ్గరికి వచ్చాక మళ్ళీ మీమాంస నీళ్లు నమ్ముళ్ళు ఉండదు. దేవుడు ఒక్కడా త్రిత్వమా ఎలా నమ్మాలి అంటే బహు స్పష్టమైన అవగాహన చెప్పేసాను అంతే. దానికి మళ్ళీ ఇంకెవడు మాట్లాడడానికి ఉండదు. ఆయన ముందుకు పోయిన తర్వాత మళ్ళీ మనకు మాటలు ఉండవు అనే దుగ్ధతో నన్ను ద్వేషిస్తూ ఉన్నారండి. దైవ జనులని పేరు పెట్టుకున్న వాళ్ళలో చాలామంది వేషధారులు ఉన్నారు. ప్రసంగికులే కానీ ఓఫీర్ గారంటే ఇష్టం లేదు. నా ముందుకు వచ్చి కూర్చుంటే మాత్రం ఎక్కడెక్కడి నక్క వినయాలు, వంగి వంగి నమస్కారాలు. అయ్యా మిమ్మల్ని చూడడం మా జీవిత ధన్యత. అతిగా వంగి మాట్లాడేవాడిని ఎప్పుడు నేను నమ్మను. అతి వినయం ధూర్త లక్షణం. కానీ ఓఫీర్ గారు కూటమి పెట్టారంటే మాత్రం లోపాయకారిగా ప్రకటనలు చేసి ప్రచారాలు చేసి వెళ్ళకండి ఆ కూటాలు, చెడిపోతారు మీరు. నేను చెడగొట్టింది ఏమిటో వాడు బాగు చేసింది ఏమిటో. మరి ఇట్లాంటి దొంగలు కొంతమంది సంఘాలు నడిపిస్తున్నారు. ప్రియులారా, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? న్యాయపీఠం ఉంది, ఏం చెప్పుకుంటారు? ఆయన సిద్ధాంతాలు మాట్లాడతాడు. ఏంటి సిద్ధాంతం మాట్లాడతాడు? నువ్వు మాట్లాడవు. యెహోవా సాక్షి వచ్చి యేసు దేవుడు కాదు అంటాడు. నువ్వు పోరాడతావా లేదా? యేసు దేవుడు కాకపోవడం ఏంటండి? యేసే దేవుడిని పోరాడతావా లేదా? ఒకడొచ్చి బాప్తిస్మం అక్కరలేదు, శిలువ మీద దొంగ పొందలేదు కదా అంటాడు. నువ్వేమంటావు? మరి యేసు పొందాడు, పౌలు పొందాడు, అందరూ పొందారు, పొందమని చెప్పాడు కదా, అక్కర్లేకపోవడం ఏంటి అంటావా లేదా? అదే నేను చేస్తున్న పని. నువ్వేమో చేత కాకుండా చేస్తున్నావు, నేనేమో అల్టిమేట్ అథారిటీతో చేస్తున్నాను. అది అవును. బోధను స్పష్టీకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, బోధ సరిగా లేకపోతే అరుణోదయ దర్శనం కలగదని బైబిల్లో ఉంది. అది బైబిల్లో యెషయా రాశాడని నేను రాసుకొచ్చానా? ఏమండి, క్రీస్తుకు పూర్వం 800 ఏళ్ల నాడు ఏ యెషయా భక్తుడైతే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని చెప్పాడు, ఆ యెషయాయే ఇది కూడా చెప్పాడు. అది నేను చెప్తున్న మాట. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, ప్రమాణ వాక్యము ప్రకారము బోధించని ఎడల ఏమి కలగదు? అరుణోదయం కలగదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయం భక్తితో బైబిల్ చదవాలి. బైబిల్ అంటే ఎంతసేపటికి తప్పెనుకుమాడి కథే కాదు. బోధకులు ఎట్ట తయారయ్యారంటే ఏదో కొన్ని పెట్టు వర్సెస్ ఉన్నాయి, అవి మాత్రమే ఇక వాళ్ళకి. మిగతా అది బైబిల్ కాదు, ఇది దేవుని వాక్యం కాదు. నాయని విధవరాలు కొడుకు లేచాడు, లాజరు లేచాడు. 12 ఏళ్ళు బట్టి రక్తస్రావ రోగం గల స్త్రీ బాగుపడింది. తప్పెను కుమారుడు, ఆ గొర్రె కథ ఒకటి. ఇదే బైబిలు, అంతేనా? ఇంకేం లేదు బైబిల్లో. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎన్ని ఆశలు పెట్టుకున్న అరుణోదయాన్ని మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకన్నాడు? బోధ కరెక్ట్గా ఉండాలి.
నీ బోధ కరెక్ట్గా లేకపోతే రెండవ రాకడలో నీవు ఎత్తబడవు. ఇది ఒక్కటే కాదు, ఎక్కడెక్కడి వచనాలు కట్టుకొచ్చి దీని మీద ఏదో ఒక సిద్ధాంతం చేస్తున్నాడు ఓఫీర్ గారు అనుకోకండి. డైరెక్ట్గా బైబిల్లో స్టేట్మెంట్లు ఉన్నాయి, మనం చదువుకోలేదు. 2వ తెస్సలోనిక పత్రిక 2:13 చదవండి దయచేసి. 2వ తెస్సలోనిక 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. కాబట్టి మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మనం ఎలా రక్షింపబడాలట? మనలో 2 కార్యాలు జరగాల. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచాలి, ఇది మొదటి. 2వ కార్యం ఏంటి? సత్యము నమ్ముట వలన రక్షింపబడుట. అంటే సత్యము కాని ప్రతిబోధను మనము పెకలించి వేయాలి. అదే నేను ఇందాక రాసింది. అమెరికాలో ఉన్నప్పుడు ఒక పాట రాయమని దేవుడు మాట్లాడితే మోకరించి కలం పట్టుకున్నాను. పాట దేవుడు రాయించాడు. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృపజూపుమయా. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృపజూపుమయా. సత్యము కాని ప్రతిబోధను నీ సత్యము కాని ప్రతిబోధనుని సంగము నుండి తొలగించుమయా. సత్యమునే ఇలా నిలబెట్టుమయా. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన. నీ దాసుని యాచన, విజ్ఞాపన. మనము నమ్మేది సత్యమై ఉండ. అన్నీ సత్యం కాదు. ఒకటి సత్యం కాదని మనం ఎలా చెప్తామండి? అందరూ వాక్యమే చెప్తున్నారు. వీడంత ఎడ్డి మొహం ఇంకోటి చెప్తున్నారు. అందరూ సత్యమే చెప్తున్నారు. ఎట్లా జరిగితే బుర్ర ఉందేమన్నా? కొంచెం కామన్ సెన్స్ ఉందా? యేసు ప్రభు సంఘముని తీసుకొని వెళ్ళడానికి, సంఘము ఎత్తబడి పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి, సంఘమును తీసుకెళ్ళడానికి యేసు వస్తున్నాడు. శ్రమలకు ముందే వస్తాడని ఒక ఆయన చెప్పాడు, కొన్ని వచనాలు చూపాడు. శ్రమలన్నీ గడిచాక యేసు వస్తాడని ఇంకొక ఆయన చెప్పాడు, కొన్ని వచనాలు చూపించాడు. ఈ 2 సత్యం అవుతాయా చెప్పండి? ఏదైనా ఒకటి సత్యమా, లేకపోతే 2 సత్యాలా? ఇంతమంది చెప్పారు కదా, నేను రాకపోతే బాగుంటుందని మొహమాట పడి ముందు ఒకసారి, తర్వాత ఒకసారి, మధ్యలో ఒకసారి వస్తాడు ఇంటికి. నువ్వు పుస్తకాలు రాసిన కొద్దీ. దేవుడు యేసు ప్రభు వారు వస్తే మహాశ్రమల కాలానికి ముందు వస్తాడనే బోధైన సత్యం. ఒకవేళ అది సత్యం కాకపోతే శ్రమలు అయ్యాక వస్తాడనేదైనా సత్యం. ఇది సత్యము, అది సత్యము. అంతవరకు ఎందుకు? యేసు దేవుడు కాడు అన్నారు యెహోవా సాక్షులు. యేసు దేవుడే అన్నాం బాప్టిస్ట్ వాళ్ళు, బ్రదర్లు, మేమందరం అన్నాం. ఇప్పుడు యేసు దేవుడే అన్నదన్నా సత్యం కావాలి, లేకపోతే యేసు దేవుడు కాడు అన్నదన్నా సత్యం. ఇది అది 2 సత్యం అవుతాయండి. ఆయన కొన్ని వచనాలు చూపాడు, ఈయన కొన్ని వచనాలు చూపాడు. అసలు యేసు దేవుడే అనడానికి ఉన్న వచనాల కంటే ఆయన దేవుడు కాడు అనడానికి ఎక్కువ వచనాలు ఉన్నాయి. మీకు తెలియదు ఆ విషయం. అవన్నీ చెప్తే వచ్చే ఆదివారం ఏ గుడికి వెళ్తారో తెలియదు.
అసలు ఒక్కసారన్నా చెప్పాడండి నేను దేవుణ్ణని. నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా అంతటి నేనేమి చేయలేను, నా రెండవ రాకడెప్పుడు నాకే తెలియదు, నా తండ్రి వలన నేను అధికారం పొంది ఉన్నాను, నా తండ్రి నాకంటే గొప్పోడు, నా తండ్రి నన్ను పంపి ఉన్నాడు, శిలువ మీదే నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు అన్నాడు. ఈయనే దేవుడైతే ఇంకో దేవుడు ఎక్కడున్నాడు? దేవుడికి ఇంకో దేవుడు ఉంటాడా? చచ్చిపోయి లేచాక మగ్దలేని మరియ అన్నాడు, మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు అయిన వాని దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. మనకు యేసయ్య కలిసి కామన్గా ఒక దేవుడు ఉన్నాడు. ఇదంతా యెహోవా సాక్షుల బోధ. బోల్డ్ వచనాలు చూపిస్తారు. బాప్టిస్ట్ వాళ్ళు, పెంతెకోస్తోళ్ళు, బైబిల్ మిషన్ వాళ్ళు వీళ్ళందరూ ఒకటే, వీళ్ళు కొన్ని వచనాలు చూపిస్తారు. యేసు దేవుడేనండి, దేవుడు కాకపోవడం ఏంటి? రోమా 9:5 ప్రకారం ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతర స్తోత్రార్హుడు. తీతు 2:13 ప్రకారం యేసుక్రీస్తు మహాదేవుడు రక్షకుడు. 1 యోహాను 5:20 ప్రకారం యేసు నిజమైన దేవుడై ఉన్నాడు, నిత్య జీవమై ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ప్రకారం ఆది యందు వాక్యము ఉండెను, 14లో ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యము దేవుడై ఉండెను, శరీరధారి ఆయను. ఇలాగా ఫిలిప్పి 1:5-6, ఫిలిప్పి 2:5-6 వచనాలు ఆయన దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానముగా ఉండెను. ఇట్లా కొన్ని వచనాలు. అవును, యేసు దేవుడు అంటానికి 5-6 వచనాలు ఉన్నాయి, దేవుడు గాడు అంటానికి 50 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది సత్యం అని? అన్ని సత్యం ఏంటండి? దేవుడు యేసు దేవుడు అనేది సత్యమా? దేవుడు కాడనేది సత్యమా? బాప్తిస్మం పొందాలనేది సత్యమా, అక్కర్లేదనేది సత్యం? అటు ఇటు తేలుద్దాం రండి, తేల్చేసి అందరం ఒక బోధ మీద ఉందాం అని పిలుస్తున్నా. ఓఫీర్ గారు ఆయన బోధ అంతా కరెక్ట్ కాదండి. ఏంటి కరెక్ట్ కాదు? ఏ పాయింట్ కరెక్ట్ కాదు? ఏ వచనం ప్రకారం కరెక్ట్ కాదు అంటే అది మనకు తెలియదులేండి, ఎవరో చెప్తే. అంటే ఊర్లో ఆ మూలకు కుక్క అరిసింది అనుకోండి, ఊళ్ళో కుక్కలన్నీ బౌ 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 అని అంటే అవతల కుక్కర్ని పట్టుకుని అరవండి, ఎందుకు అరుస్తున్నావే నువ్వు అంటే, నాకేం తెలుసు, నా జాతితో ఒకటి అరిసింది, నేను అరుస్తున్నాను. ఓఫీర్ గారి బోధ కరెక్ట్ కాదన్న ప్రతి ఒక్కడు ఇట్లాంటి వెరివెంగళ తెలియదు, విషయం తెలీదు, నేను ఏం చెప్పానో తెలీదు. విషయము వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను కనబరిచి సిగ్గునందును. 34 ఏళ్ల బట్టి మేము చేసే బోధ, మేము చేసే సేవ ఏంటంటే, శిలువ మీద మరణించి లేచిన నజరేయుడైన యేసు తప్ప లోకానికి ఇంకో రక్షకుడు లేడని సైన్స్ ద్వారా, సకల గ్రంథాల ద్వారా నిరూపిస్తున్నాం. ఇది మేము చేసిన సేవ. దీనికి ఫలితంగా దేవుడు 600 సంఘాలు కట్టించాడు, 500 మంది సేవకుల్ని మాకు ఇచ్చాడు. $1 లేకుండా చేసిన సేవ ఇది. దేవుని స్తోత్రం కలుగును. ఓఫీర్ గారు దుర్బోధకుడు అయితే 1000 మంది అన్యులను ఎట్లా రక్షిస్తాడండి? నేనే 6000 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను, 3000 పెళ్ళిళ్ళు చేశాను. నేను మామూలు కాదు, నేను ఇలా కుర్రోడ్లాగా ఉండేది. అంతా సగం దేవుని కృప, సగమే గాడ్రేజ్ కంపెనీ వాళ్ళ మహిమ. గాడ్రేజ్ కంపెనీ వారికి సభాముఖంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళు చేయబట్టి ఇలా కుర్రోడ్లో ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఇక్కడ ఉన్నోళ్ళు, ఇమానుయేల్ పెళ్ళి నేనే చేశాను, ఇంకా బోర్డు ఇప్పుడు ప్రదానం చేసి వస్తున్నాను, అక్కడ మళ్ళీ పెళ్లి చేస్తాను ఈ నెలాఖరిన. ఎన్ని వేలో నేను చేసిన ప్రమాణాలు చేయించి తాళి కట్టించి 3000 పైచిలకు పెళ్ళిళ్ళు ఉంటాయి. ఈ కుర్రోడిని ఎంటలేను. నేను బాప్తిస్మం ఇచ్చి అభిషేకించి సేవకు నిలబెట్టిన వాళ్ళు సంఘాలు కట్టి 1000 మందికి ఆత్మీయ తండ్రిని పట్టుకొని ఆయన మంచోడు కాడు. అసలు మంచోడు కాడనేది నీకు ఎప్పుడు తెలిసిందిరా పడుద్దా? ఎప్పుడో చెప్పాడు, నీతిమంతుడు లేడు ఒకడును. నువ్వు కూడా కాదుగా మరి. ఇప్పుడు మన బోధంతా ఓఫీర్ మంచోడా కాదా అని, లేకపోతే యేసయ్య మంచోడనే.
మన బోధ ఏంటండి? ఓఫీర్ మంచితనమా, యేసయ్య మంచితనమా? మేము మంచోళ్ళం అని చెప్పుకోలే. యేసు మంచోడు చెప్తున్నాం. యేసు రక్షకుడు, యేసు పరిశుద్ధుడు, యేసు సజీవుడు, యేసు మాత్రమే రక్షింప సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎవరం మంచోళ్ళం కాదండి. దేవుడే చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. నేను కాదు, నువ్వు కాదు, అందరం అనీతిమంతులమే. ఆయన కృపను బట్టి రక్షణ పొందాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. మేము చేసే బోధ ఏమిటంటే, పాపములను క్షమించడానికి పిలుపునిచ్చిన దేవుడే ఇంకో పిలుపిచ్చాడు. ఏమని? ఏంటా పిలుపు? ప్రమాణ వాక్యము ప్రకారము బోధించుడి. మొదట అధ్యాయంలో ఏమని పిలిచాడు చెప్పండి? 1:18 రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములను గొర్రెబొచ్చు వలె మంచు వలె హిమము వలె తెల్లగా చేస్తాం. ఆ దేవుడే 8వ అధ్యాయం 20వ వచనంలోకి వచ్చి ఇంకో పిలిపించాడు. ఏమిటది? ప్రమాణ వాక్యము ప్రకారము మీ బోధలు సరి చేసుకో, లేకపోతే మీకు అరుణోదయం. అంటే వినబడదేమో, చెవుడొచ్చేసింది. అందరూ యెషయా గ్రంథం 1:18 చూస్తారు అంతే. ఎందుకంటే సులభంగా సువార్త చెప్పుకోవచ్చని. మంచిదే, మరి తర్వాత ముందుకెళ్ళడం ఎందుకు? అక్కడ అయిపోయిందండి బైబిల్. వాక్య సారాంశము చూడరు. కొంతవరకు ఏదో నచ్చింది, ఒకటి దొరికింది, ఆ తర్వాత ఇక మనకు అక్కర్లేదు. ప్రియులారా, యెషయా గ్రంథములో ఉన్న ప్రధానమైన బోధన ఏం చెప్తున్నాను? సత్యాసక్తి మీకు లేకపోతే దేవుడు మీ ప్రార్థన వినడు. సత్యము కొరకు మీరు పోరాడకపోతే పరలోక రాజ్యము చేరరు. సత్యమునకు స్తంభమై మీరు నిలబడకపోతే రెండవ రాకడలో ఎత్తబడరు. మీ బోధలు, మీ నమ్మకాలు, మీ ప్రసంగాలు ప్రమాణ వాక్యము ప్రకారము మీరు కట్టుకోకపోతే రెండవ రాకడలో యేసు ముఖదర్శనం మీకు దొరకదు. ఇది యెషయా గ్రంథం ఇస్తున్న హెచ్చరిక. 59వ అధ్యాయంలోకి పోతాడు ప్రతి బోధకుడు. రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తము కురుచగాలి. ఓఫీర్ ఎందుకు ఇష్టం లేదంటే, నా దగ్గరకు వస్తే బోధకులు నేర్చుకోవాలి. ఐఎమ్ ఎ ప్రీచర్ ఫర్ ద ప్రీచర్స్. మామూలు కింద ఉన్నప్పుడు మామూలు మనిషి, అందరు కాళ్ళు పిసుకడానికి రెడీ. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పౌలు పీఠం ఇది. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద చైర్ వేర్ పాల్ షుడ్ సిట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నో కాంప్రమైజ్. దేశాన్ని రాజైనా రానిగాక నోరు మూసుకొని కూర్చొని నేర్చుకోమంటాను. అంత పవరు, అధికారం ఉంటుంది నాకు. అందుకు ఇష్టం ఉండదు. వేరే కూటానికి పోతే ఈయన వెలిగిపోతాడు, మా కూటానికి వస్తే వెలవెలబోతాడు. అందుకని ఇష్టం లేదు. బుడ్డి దీపాన్ని అందరూ చూడాలనుకోండి, దాని వెలుగు పెంచలేము కాబట్టి ట్యూబ్లైట్ పగల కొట్టాలి, అప్పుడు అందరూ దాన్ని చూస్తారు. అందుకు రారు ఓఫీర్ దగ్గరికి. బోధకులందరూ ఎత్తుకుంటారు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచగాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు చదవండి. ఈ వచనం విననోళ్ళు ఎవరండి? అందరూ బోధకులందరూ చెబుతారు, విశ్వాసులందరూ విన్నారు. అక్కడ చదివి ఆపేస్తాడు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రియులారా, మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు వినడం లేదు. ఎందుకంటే మీరు ఇంకా పాపాలు మానలేదు. పాపాలు మానలేదు ఏంటంటే అర్థం ఏంటి? మీరు ఇంకా చుట్ట మానలేదు, మీరు ఇంకా కళ్ళు మానలేదు, మీరు ఇంకా సినిమాలు మానలేదు, మీరు ఇంకా వ్యభిచారం మానలేదు, మీరు అది మానలేదు, ఇది మానలేదు. కాబట్టి దేవుడు మీ ప్రార్థన వినండి. మీ ప్రార్థన వినాలంటే కళ్ళు చుట్ట బీడి మానేయాలి. ఇది బోధ. అవునండి, కళ్ళు చుట్ట బీడి మానేస్తే పరిశుద్ధుడండి. కయ్యూను కూడా చుట్ట తాగలేదు, మీకు తెలుసో లేదు. కయ్యూను చుట్ట తాగాడా? అప్పుడు ఇంకా చుట్టలో కంపెనీ పెట్టలేదు.
బిలాము కూడా చుట్టదాగలేదు, కోరహు చుట్టదాగలేదు. చాలా భక్తిపరుడు. డైరెక్ట్గా ప్రాణాలతో పాతాళంలో పడ్డాడు. నువ్వు చుట్ట మానాలి. నేను మానలేను, ఇంపాసిబుల్ నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంకా మొదలుపెట్టలేదు. గఫీర్ గారు మీరు చుట్ట మానండి అని అంటే ఎట్లా మానాలి బ్రదర్? ముందు మొదలుపెట్టి 4 రోజులు తాగి అప్పుడు కదా మానాలి. టీ మానండి అంటే మానగలరు, ఎందుకంటే అస్తమానం టీ తాగుతుంటా కాబట్టి. ఇప్పుడు కూడా 10 నిమిషాలు బట్టి మానేశారు, మీరు చూస్తూనే ఉన్నారు. కానీ నేను చేయని పని ఎట్లా మానాలి చెప్పండి? కాబట్టి చుట్ట మానాల్సింది. తాగేవాళ్ళందరూ మానాలి. ఎందుకంటే చుట్ట తాగితే క్యాన్సర్ వస్తుంది. టీబీ ఆరోగ్య సూత్రం అది. కానీ నువ్వు మారినంత మాత్రాన పరిశుద్ధులు అనుకోకు. ఇతర మతాల్లో కూడా చాలామంది చుట్ట కళ్ళు బీడి తాగనోళ్ళు లేరా? అన్నిల్లో ఉన్నారు. అది మానేసి పెద్ద మంచోళ్ళని ఫీల్ అయిపోకు. సినిమా ముఖమే చూడని అన్య కుటుంబాలు నేను చూశాను. పిల్లల్ని ఎలా పెంచారంటే సినిమా అంటే ఏంటో తెలియదు అంకుల్ నాకు. మా నాన్నగారు ఒక్కసారి సినిమా హాల్కి వెళ్ళనివ్వలేదు, ఎలా ఉంటుందో తెలియదు, ఊహించుకోవడమే కదా అని చెప్పిన పిల్లలు ఉన్నారు. యవనస్తులు, డిగ్రీ హోల్డర్స్. ఇప్పుడు అన్యులు, మళ్ళీ క్రైస్తవులు కాదు. మతిపోయింది. పాస్టర్లే పోయి సినిమాలు చూస్తున్నాయి ఈ రోజుల్లో. అన్య కుటుంబంలో, విగ్రహారాధక కుటుంబంలో సినిమా చూడలేదు అంకుల్ అనే యవనస్తులు ఉన్నారు. ఎంత ఆశ్చర్యం! నువ్వు సినిమా చూడలేదు, కళ్ళు చుట్ట బీడి తాగలేదు, అంత మాత్రాన్ని నువ్వేదో గొప్ప పరిశుద్ధుడు, మోసేవి, ఏలియా అయిపోయావని ఫీల్ అయిపోబాకు. నీ పాపము దేవునికి నీకు అడ్డంగా వచ్చిందంటే ఏం పాపమో ఆ కింద చెప్పాడు. చూడండి, యెషయా 59వ అధ్యాయము దయచేసి 14వ వచనము. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది. యెషయా గ్రంథంలో ప్రధానమైన టీచింగ్ ఏంటో మీకు అర్థమైందా? మాట్లాడితే దగ్గు వస్తుంది. ఏం కూటం అబ్బాయి ఇప్పుడు వెళ్ళి ముడుచుకొని పడుకుందాం అన్నట్టుంది మూడు. కానీ పడుకోనిరు కదా. ఇప్పుడు ఎలాగో వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలి? ఆఖరి మూమెంట్ దాకా నాకు దేవుని వాక్కు రాలేదు. ఏం చెప్పాలి? యెహోవా మాట్లాడుచున్నాడు అని చదివి కూర్చో, నేను మాట్లాడుకుంటాను అన్నాడు ఆయన. అలాగే దేవుని వాక్కు వచ్చింది మీకు చెప్తున్నాను. వింటే బాగుపడతారు, ధన్యులు అవుతారు. లేకపోతే పైకి వెళ్ళి తర్వాత దెబ్బతింటారు. దేవుడు మాట్లాడినప్పుడు వినని వాళ్ళందరూ తోలు తీయటానికి ఆయన వస్తున్నాడు. కొంతమంది అడుగుతారు, యేసయ్య వచ్చిన గొర్రెపిల్ల పెళ్లి విందులో ఏం పెడతారు? ఎంతసేపు తిండి ఆవే వీడికి. బైబిల్లో డౌట్లు అడగరు అంటే వీడు ఏం పెడతాడు బాబు అంటే మెను బాగుంటే వస్తావు, లేకపోతే రావా? అవును, ఒట్టి పచ్చి పులుసు పోస్తాడు. రాకుండా ఎత్తపడతావు లేదా? అంటే మంచి చికెన్ ఫ్రై ఉంటేనే వస్తావా? లడ్డూలు, జిలేబీలు అన్నీ ఉంటాయంటే అప్పుడు ఎత్తపడతాడు ఫ్రై చేసి. లేకపోతే ఆయన లాగినా సరే ఎందుకుని అక్కడ మంచి భోజనం లేదని ఉండిపోతాడా? పిల్లారా, రెండవ రాకడనగానే ఏమనుకుంటున్నారు కొంతమంది, అందరిని బంతులు కూర్చోబెట్టేసి విస్తరాకులు వేసి భోజనాలు పెట్టేస్తారేమో అనుకుంటున్నారు. రాకడంటే విందు కాదు బాబు. అజాగ్రత్త పరుల, నిర్లక్ష్య పరుల, సోమరిపోతుల, వేషధారుల తోలు తీసే కార్యక్రమం రాకడంటే. రెండవ రాకడంటే భయపడాలి. మలాకి 3వ అధ్యాయం మొదటి నుండి చదవండి.